చర్చించడానికి రేవంత్ రెడ్డిని ఈ విషయంలో కూల్ చేసుకోవడానికి ఇలా మీటింగ్ జరిగిందండి. ఓకే రైట్. మరొకసారి మనం మీ దగ్గరకు వద్దాం. అప్పటిదాకా దర్శన్ గారి దగ్గరకు వెళ్దాం. దర్శన్ గారు, ఈ రోజు ఏదైతే మన జనార్దన్ రావు గారు చెప్పారు, సినిమా రంగానికి సంబంధించి కేవలం 10-15 రోజులు ఏదైతే ఫస్ట్ ఏదైతే సినిమా ఆడుతుందో అదే కేవలం లబ్ధి పొందుతుంది, దాని తర్వాత దానికి సంబంధించిన ఎవరు ఉండరు అని చెప్పారు. అదే సమయంలో ఇంకొక విషయం మనం జనార్దన్ రావు గారు చెప్పారు, తెలంగాణ ప్రభుత్వం జనార్దన్ రావు గారు, అలాగే ఇప్పుడు మన మిత్రుడు ప్రేమరాజు గారు కూడా చెప్పారు దర్శకుడు. అయితే దీనిలో గత ప్రభుత్వం అయితే నిర్లక్ష్యంగా వహించారు. తెలంగాణ సాధన ఏకైక దేవంగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ సినీ రంగానికి ఎలాంటి చర్యలు చేపట్టబోగా ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే? సరే, ఈ అంశం మీద చర్చిస్తున్నందుకు ఫోర్ సైడ్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇంతకుముందుకు ప్రముఖ సినీ డైరెక్టర్ ప్రేమరాజ్ అన్న మాట్లాడినటువంటి అంశాలను 100కు 100 పాలుగా మేము ఏకీభవిస్తాం సార్. అయితే ఈరోజు జరిగినటువంటి సినిమా పరిశ్రమ మొత్తం ప్రభుత్వ పెద్దలైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఈ ప్రభుత్వ పెద్దల దగ్గరికి సినిమా పరిశ్రమ పోయింది. ఈ సినిమా పరిశ్రమలలో 13 మంది దర్శకులు వెళ్ళారు, అదేవిధంగా 21 మంది నిర్మాతలు వెళ్ళారు, 11 మంది నటులు వెళ్ళారు. ఇంతకుముందు ప్రేమరాజ్ అన్న అన్నట్టు మేము ప్రేమరాజ్ అన్న మాటలను ఏకీభవిస్తూ ఉన్నాం సార్. ఓయూ విద్యార్థులుగా మేమేం చెప్తా ఉన్నామనంటే, ఆ సినిమా పరిశ్రమ ఆ భేటీలో ఎంతమంది మా దళిత బహుజన వర్గాల నుంచి డైరెక్టర్లు ఉన్నారు. ప్రేమరాజ్ అన్న లాంటి వాళ్ళు నిజానికి ఆ భేటీలో ప్రేమరాజ్ అన్న లాంటి వాళ్ళు కూడా నిజానికి ఉండాల్సినటువంటి అవసరం ఉండే, కానీ అన్న లాంటి వాళ్ళు లేరు. రెండోది ఏంటి అంటే, తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈరోజు 2014 నుంచి 2024 వరకు, అంటే ఈ టైంలో ఈ తెలంగాణ కల్చర్కు రావాల్సినటువంటి సినిమాల విషయంలో, మన ఐడెంటిటీ విషయంలో నిజంగా ప్రేమరాజ్ అన్నట్టు అక్కడ తెలంగాణ వాళ్ళకు సంబంధించినటువంటి డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు? మొత్తం ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే డైరెక్టర్లు ఉన్నారు. సినిమా హీరోలు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి సినిమా హీరోలు కూడా ఆ భేటీలో లేరు. పేరుకు మాత్రం, అంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ డైరెక్టర్లతోటి తెలంగాణ సినీ హీరోలతోటి భేటీ అయ్యిందని చెప్తా ఉన్నప్పటికీ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారు, ఎంతమంది హీరోలు ఉన్నారు, ఎంతమంది నిర్మాతలు ఉన్నారని మేము అడుగుతూ ఉన్నాం. ఇంకా రెండో విషయం ఏంటి అంటే, ఆ భేటీలో ముఖ్యంగా బెనిఫిట్ షోలు కావచ్చు, అదేవిధంగా సినిమా రేట్ల విషయంలో చర్చలు జరిగినాయి. మేము మంచిదే, మేము స్వాగతిస్తున్నాం. ఇదే తరుణంలో అందులో ప్రధానంగా చర్చకు మేము వస్తుంది అనుకున్నాం. ఓయూ విద్యార్థులుగా ప్రధానమైనటువంటి చర్చ ఏమొస్తుంది అనుకున్నాం అంటే, రేవతి చట్టం వచ్చేందుకు అందులో చర్చ జరుగుతుంది అనుకున్నాం. అంటే మేమేం చెప్తా ఉన్నామంటే సార్, ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, బట్టి విక్రమార్క గారికి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కానీ ఆ చర్చల్లో అంటే రేవతి చట్టం ఎందుకు తీసుకురావద్దు, రేవతి లాంటి, అంటే ఆమె మరణించింది, ఈ మరణానికి మీరు డబ్బులు ఇచ్చారు, మేము గౌరవిస్తాం, కానీ రేవతి చట్టం తీసుకురావాలి. ఉస్మానియా విద్యార్థులుగా మేము ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. రైట్, ఓకే. అయితే ఇదే విషయంపై వెంకటస్వామి గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం ప్రధానంగా కత్తి